హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యకృష్ణ వ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే, నేను మా వారు పిల్లలు అందరం కలిసి నరసింహస్వామి టెంపుల్కి యాదగిరిగుట్టకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఈ బ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, ఇప్పుడైతే మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. ఇక నేనైతే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి మా వారు రెడీ అయ్యి అందరం కలిసి అయితే కిందకైతే వచ్చేసినాము కార్ దగ్గరికి. ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్తున్నామనే ఆనందంలో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే మన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో కలిసి చిన్న చిన్న ట్రిప్స్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక పిల్లలైతే నాతో పాటు కార్లో అయితే వెనకైతే కూర్చున్నారు. అండ్ మా వారైతే మంచిగా ఇలా డ్రైవింగ్ చేస్తూ జోక్స్ వేస్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక పిల్లలైతే మా పాప బాబు నాతో పాటు వెనుక సీట్లో కూర్చున్నారు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, పిల్లలతో జర్నీ అంత ఈజీ అయితే కాదు. ఇక మధ్యలో అయితే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక మంచి హోటల్ దగ్గర అయితే ఆగాము. టిఫిన్ చేయడం అయిపోయింది, కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము పిల్లలతో. అండ్ ఇప్పుడైతే మనం యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. దూరం నుంచే యాదగిరిగుట్ట కొండ కనిపించగానే ఇంకా మా అందరిలో అయితే భక్తి భావన అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రానికి రావడం నిజంగా ఒక అదృష్టం అనుకోవాలి మా అందరికీ. ఇది పిల్లలు అల్లరి చేస్తుంటే మేము నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఇక ముందుకైతే వెళ్ళాం. ఇలాంటి జర్నీలోనే కుటుంబంతో గడిపే సమయం ఎంతో విలువైనదో తెలుస్తున్నది. ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్లు, పనులు, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్స్ నిజంగా ఫ్యామిలీతో గడిపే క్షణాలే నిజమైన ఆనందం. ఇక అలా దారిలో వెళ్తూ ఉంటే నేచర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అలాగే మిడిల్లో కూడా ట్రీస్ ఉన్నాయి. లొకేషన్ బాగుందని చెప్పేసి మధ్యలో దిగి నేనైతే రీల్స్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ యాదగిరి గుట్టకైతే చేరుకున్నాము. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే కనిపించే ఆ వైభవం మాటల్లో నిజంగా ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేం మనం. ఎక్కడ చూసినా భక్తులతో అయితే సందడిగా ఉంది. ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది. రాతి శిల్పాలు, గోపురాలు, చుట్టూ ఉన్న కొండలు అన్నీ కలిపి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. సో ఇక దర్శనం కోసం క్యూలో వెళ్తూ స్వామివారి నామస్మరణ వినిపిస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా మారింది. అండ్ కొద్దిసేపటి తర్వాతకి మేము దర్శించుకుందామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయాం టెంపుల్ లోపలికి. బట్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ ఫ్రెండ్స్, ఫోన్స్ ఎవరిని తీసుకురానివ్వడం లేదు. కొంతసేపటి తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దర్శనం అయితే చేసుకున్నాం. నిజంగా ఫ్రెండ్స్, ఆ క్షణం నిజంగా చాలా ప్రత్యేకంగా అనిపించింది. స్వామివారి ముందు నిలబడినప్పుడు మన కోరికలు, బాధలు అన్నీ మర్చిపోయి ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే కలిగింది. మా కుటుంబం ఆరోగ్యం, సంతోషం, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మేమైతే మొక్కుకున్నాము. దర్శనం పూర్తయ్యాక ఆలయం బయట కొద్దిసేపు గడిపాము. సో ఇక పిల్లలకైతే ఆకలిస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఇద్దరు పాప బాబు అయితే పులిహోర తింటున్నారు బయట. ఫోటోలు తీసుకున్నాము, వీడియో షూట్ చేసాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక నేను, మా వారు, పిల్లలు మేము నలుగురం అయితే ఒక మంచి ఫ్యామిలీ ఫోటో అయితే గుర్తుగా ఉండాలని చెప్పేసి తీయించుకున్నాము. చాలా బాగా వచ్చింది. ఇక అలా టెంపుల్ మెట్లు దిగుతూ వస్తుంటే సైడ్కి ఇలా రింగ్స్, రాగివి ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలా దేవుడి దారాలు అని చెప్పేసి, కీ చైన్స్ అని చెప్పేసి ఇలా కోన్ డిజైన్స్ పాకంతో చేతి మీద పెడతారు కదా, చాలా బాగా అనిపించింది. అన్నీ వీడియో తీసుకున్నాను నేను. ఇక మొత్తానికి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మా అందరికీ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా అనుకోకుండా వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడు రిటర్న్లో మనము వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇక మొత్తానికైతే ఫ్రెండ్స్ స్వర్ణగిరి అయితే వచ్చేసాము. ఇక టెంపుల్ లోపలికైతే వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాము. గోవింద నామస్మరణతో ఆలయం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. దర్శనం తర్వాత కొంతసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామిని చూస్తూ నిజంగా ఫ్రెండ్స్ లోపల లైటింగ్ కావచ్చు,
ఎంత బాగుందంటే అసలు నేనైతే అలా చూస్తూ ఉండిపోయా. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇది స్వర్ణగిరి నేను వెళ్ళడము. ఎక్కువగా చాలామంది స్వర్ణగిరికి నైట్ టైమే వస్తారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది ఇక్కడ. మధ్యలో వాటర్లో స్వామివారు ఇలా పడుకొని ఉన్నారు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే కాయిన్స్ వేసి వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ కాయిన్స్ వాటర్లో వేస్తే నిజంగా నెరవేరుతాయంట. నేను కూడా ట్రై చేసా, నాకైతే చాలా బాగా అనిపించింది. మన తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్స్లో స్వర్ణగిరి కూడా ఒకటి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం నైట్ టైం రండి, చాలా బాగుంది. ఇక టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అక్కడ కూడా మేము మంచిగా మొక్కుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇలా పిల్లలతో చాలా సరదాగా టెంపుల్స్ని విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలు మనసుకు ప్రశాంతతను, జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా ఒకసారి కుటుంబంతో కలిసి యాదగిరిగుట్ట మరియు స్వర్ణగిరికి వెళ్ళండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.